గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. జమనమడుగులో వైసీపీ దీక్ష భగ్నం. జమనమడుగులో డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన రిలే దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేతనైతే తుపాకులు పెట్టి ఈ గుండెలకు కాల్చమను అంటూ రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులతో ఉద్యమాలను అణచలేరని, యువత భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వానికి, పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. ఉద్యమాన్ని కానీ మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసింది కానీ ఈ ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటంలో మా యొక్క జీవితాన్ని ఎంత బలంగా నేను పెట్టగలుగుతామని చెప్పి మీరు పరీక్షించాలనుకుంటే చంద్రబాబు నాయుడు, ఇందులో మీ పోలీసులు ఎక్కడే ఉన్నారు, రమ్మను చేతనైతే మీ పోలీసులు తుపాకులు పెట్టి ఈ గుండెలకు కాల్చాలి. మేము కాల్పించుకునేదానికి సంసిద్ధంగా ఉన్నాం. తిరిగి రాకూడదు మంది పారిపోయే స్థితిలో లేవు. నువ్వు పరీక్షించాలంటే ఈ పోలీసులు పంపి తప్పుడు కేసులు ఇవ్వడంలో వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కేసు పెడతావు, స్టేషన్ బెయిల్ ఇస్తాడు, 141 సెక్షన్ అంటారు. అది ధనంగా రావడం లేదు. పోలీసులు పంపి మా మీద తుపాకులు గురి పెట్టవను, కాల్చవను, గుండు మాదిన వర్షం
ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, నిరసన జరిపే అధికారం లేకుండా ఈ జీవితాన్ని బతికేదానికంటే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, యువత భవిష్యత్తు కోసం పోలీసుల చేత మేము కాల్పులు జరిపించుకొని మరణించడమే మేము చరిత్రలో శూన్యక్షరాలతో లిఖించబడుకోవాలని మా నమ్మకం కాబట్టి మరణాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. యువత భవిష్యత్తు కోసం రక్తంతో పాట వేసేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈ జమ్మలమడుగులో దీక్ష చేసి తింటాం. ఇక్కడ మీరు భద్రం చేస్తే పోలీస్ స్టేషన్ లో చేస్తాం, పోలీస్ స్టేషన్ లో తీస్తే అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని దీక్ష చేస్తామే తప్ప మీ బెదిరింపులకు ప్రభుత్వం పోలీసులు పంపించి దౌర్జన్యం చేస్తే ఆగే పరిస్థితుల్లో ఉండవు. ఇది 2026 సంవత్సరం అబ్బా అంటే కళ్ళు మూసి చేసే లోపల 25 వస్తుంది, తర్వాత 25 వస్తుంది, తర్వాత మీ భూమి పెంచడానికి 29వ సంవత్సరం రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని అడుగుతా ఉన్నాం. వెంకటగిరి మాన్యాన్ని పట్టించాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధేయ మార్గాన్ని మన నలుగురు రక్తానికి ఎక్కించుకొని ఈ నల్ల పాలకుల పైన స్వాతంత్ర ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకారావం పూర్తి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాం. ఆనాటి గాంధీ మహాత్ముడు ఒక్క పిలుపునిస్తే యావత్ భారతదేశం అంతా నలుమూలల నుంచి స్వాతంత్ర ఉద్యమానికి ఒక సంసిద్ధమైందో ఈనాడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి, తాలూకాల నుంచి, సంఘ బృందంలో నుంచి పురుషులు కాదు, మహిళలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అందరూ కూడా లక్షల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్ష యుద్ధం చేయడానికి, ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలన్న సత్యాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సహనాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని పోలీసులు ఈ ప్రభుత్వం పరిశీలిస్తా ఉందా లేకపోతే పరీక్షిస్తా ఉందా నాకు అర్థం కాదంగా. ఇదెక్కడ న్యాయమయ్యా, ఇదెక్కడి సత్యమయ్యా ఇది? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.